ఇది పాడికి అమ్ముడైంది బ్రదర్, కొన్నారా? ఎంతకు? అవును, ఎంత కొన్నారు? 76,000. 76,000 కు అమ్ముడైంది. ఈయన ఎన్ని రోజులు ఉంటుంది బ్రో? థ్యాంక్స్. ఎన్ని రోజులు అయింది ఈయన? 2 నెలలు ఏంటిదా? ఎన్ని వచ్చినాయి అంచనా ప్రకారం? 3 ఉన్నాయి ఇంటి దగ్గర గేదెలు. ఎంత పోతున్నాయి పాలు? 60 రూపాయలు. లోకలేనా? ఓకే. సో 60 రూపీస్ పోతున్నాయంట. 30 సారీ పాలు. పాలు అయితే 3 లీటర్స్ కెపాసిటీ గల గేదె 6 లీటర్స్. 2 నెలల దొడ్డు ఉంటుంది. ఇది ఒకటేనా ఏమైనా తీసుకుంటున్నారా? డైరెక్టా మళ్ళీ ఎవరో చదువున్నారా? చూడొచ్చు గేదెను. హాయ్ ఎవ్రీవన్, 1వ తారీఖు మార్చి ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో. మార్కెట్కి వచ్చిన గేదెలను చూసవచ్చు మార్కెట్ ఎలా ఉందో. ఈ వారం అయితే మార్కెట్కు గేదెలు అయితే తక్కువే వచ్చినాయి. అమ్ముడుకోవడం కూడా తక్కువనే అమ్ముడైపోయినాయి. రైతులు రావడం కూడా తక్కువనే వచ్చారు. ఇక్కడ జాఫరాబాద్ జాతి దున్నపోతుంది, అది అమ్ముడైపోయింది. ఇందాక పడుకునేది, దానికి ఎంత అమ్ముడైపోయిందో చూద్దాం. ఇది అయితే 6 నెలల సూడి ఉంది. తర్వాత వీడియోలో చెప్తాను ఎంత అమ్ముడైపోయిందో ఆ పడ్డదోడ. ముందుగా ఛానల్ను కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది. ఇక్కడ మినీ జాతి గేదె ఉంది, ఇందాక చూసాము. ఇది ముర్రా జాతి గేదె. క్వాలిటీని బట్టి ధర అయితే ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఎండలకాలం కాబట్టి కొంచెం గేదెల ధరలు అయితే పెరిగినాయి. సూడి గేదెల ధరలు కూడా కొంచెం బాగానే ఉన్నాయి, పెరిగే ఉన్నాయి ధరలు అయితే. ఛానల్కు వాట్సాప్ గ్రూప్ ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా, 9603547909. ఆ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే నేను గ్రూప్ లింక్ పంపిస్తాను వాట్సాప్ త్రూ. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేసే చాలు గ్రూప్లో జాయిన్ అయిపోతారు. అక్కడ రెగ్యులర్గా సేల్ వీడియోస్ వస్తుంటాయి. నాకు ఎవరైనా సరే రైతులు, డైరీ ఫామ్ వాళ్ళు, గేదెలు, ఆవులు సేల్కి చెప్తుంటే నేను గ్రూప్లో వీడియోలు పోస్ట్ చేయడం జరుగుతుంది. చూడవచ్చు ముర్రా, గ్రేడ్ ముర్రా, అన్ని రకాల బ్రీడ్ గేదెలు వస్తాయి ఎర్రగడ్డ మార్కెట్కు. ఈ తెలంగాణలోనే పెద్ద మార్కెట్, సూడి గేదెల తరపున పెద్ద మార్కెట్ అంటే ఇదే ఉంటుంది. అన్నీ కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న డైరీ ఫామ్లలో నుంచి ఎక్కువ గేదెలు వస్తుంటాయి ఎర్రగడ్డ మార్కెట్కు. మీ దగ్గర ఏవైనా కానీ సరే అమ్మకానికి ఉంటే స్క్రీన్లో కనిపించే నా నెంబర్కి మీరు వీడియోలు పంపించండి. నేను ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది వీడియోలను. జాఫరాబాదీ గేదెలు కూడా ఎక్కువనే వస్తాయి ఎర్రగడ్డ మార్కెట్కు. సూడి గేదెలు క్వాలిటీని బట్టి ధర అయితే ఉంటుంది. ఇక్కడ హెవీ సైజ్ గేదెలు ఉన్నాయి. 6 వచ్చిందంట సూడి. 1,20,000 చెప్తున్నారు. 1,20,000. నెక్స్ట్ ఇంతే 3వ ఈత గేదె అనేసి చెప్తున్నారు. 3rd లాక్టేషన్ బఫెలో చూసుకోవచ్చు. సైజు కూడా గేదె, క్వాలిటీ కూడా చూడవచ్చు. జాఫరాబాదీ జాతి పడ్డదూడ, వయసు ఒక 2 సంవత్సరాలు ఉంటుంది. భయ్యా రేట్ ఎంత చెప్తున్నావు? 50,000 చెప్తున్నారు. 50,000. ఈ పడ్డదూడ అయితే అమ్ముడైపోయింది. తర్వాత చెప్తాను ఎంత అమ్ముడైపోయిందో. దున్నపోతు, వయసు ఒక 2.5 సంవత్సరాల పైన 3 సంవత్సరాల లోపల ఉంటుంది. అన్న రేట్ ఎంత చెప్తున్నావు అన్న? ప్రైజ్ అన్న 40,000. 40,000 చెప్తున్నారు. 40,000. 3 సంవత్సరాలు ఉంటుంది పడ్డదూడ. 2.5 సంవత్సరాల పైన 3 సంవత్సరాల లోపల ఉంటుంది. 7 నెలల సూడి గేదె. 90,000 కడుతున్నారు, ఇవ్వట్లేదు. 90,000 కడుతున్నారు, 70,000 ఇవ్వట్లేదు. సరే 7 నెలల సూడి గేదె 90,000 కడుతున్నారు, ఇవ్వట్లేదు. కడుతున్నారు. సైజ్ చూసుకోవచ్చు గేదె. బ్రదర్లో వచ్చేసి ఒక 2 గేదెలు తీసుకొచ్చినారు, 2 పాడి గేదెలు. బ్రదర్ రేట్ ఎంత చెప్తున్నావు? రేట్ ఎంత చెప్తున్నావు? 2 కలిపి 320. 320 అంటే 1,60,000 చెప్తున్నారు ఒకటి. ఎన్ని రోజులు అయింది ఈయనవి? 2 నెలలు అవుతుంది. పాలు ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. దాని దగ్గర 5.5. సో ఇది బన్నీ గేదె. 5.5 ఉన్నాయంట. దాని దూడలు ఇవి. కాఫ్లు కూడా చూసుకోవచ్చు.
అడ్డర్ క్వాలిటీ కూడా చూడొచ్చు. రెండు పాడి గేదెలే. ఇదైతే సైజ్ ఉంది, ఇది కూడా సైజ్ ఉంది. ఎందుకు తీసేస్తున్నారు బ్రో? పేపర్ క్లాదాం ఇంకోటి పాల రేట్ లేదు. ఎంత ఉంది మీకు పాల రేటు? ఎంత ఉంది? 50 నుంచి 55, 60. అంటే స్టార్టింగ్ లో కొనేటప్పుడు కూడా అంతే ఉంటది కదా? కొనేటప్పుడు కూడా ఇంకా అంతే ఉంది కానీ లేబర్ తోటి వెళ్తలేదు. కొత్తగా స్టార్ట్ చేసినా అయితలేదు. తీసుకొచ్చిన ఆల్రెడీ అన్ని తీసేసిన మొత్తం గేదెలా? ఓకే, అది బన్నీ ఉన్నట్టుంది కదా? ఓకే, తెచ్చిన 2 నెలలే. రెండు గేదెలు అమ్ముడైపోయినాయి. చెప్తాను ఎంత అమ్ముడైనాయి. గిర్రావులు 2. బ్రదర్ ఎంత చెప్తున్నారు రేటు? రేట్ ఎంత చెప్తున్నావు? రేట్ 85,000. ఈనిదా ఇది? పిల్ల ఉంది. ఎన్ని రోజులైంది ఈని? 3 నెలలు అవుతుంది. పాలు ఎన్ని ఉన్నాయి? ఉదయం 4, సాయంత్రం 4 ఇస్తుంది. ఏదో పెయ్యనా దూడ? ఏది మేల్ కోడే మేల్ అంట. మేల్ గిర్రు ఉంది. ఇది అన్న గాబన్ కితనమైన గాబన్ 7+. 7 నెలల పైన. 7 to 8. 7 నెలల పైన 8 నెలల లోపల ఉందంట. మిల్క్ కెపాసిటీ, दूध कैपेसिटी कितना? अच्छा है. कितना रेट, कितना मिल्क? టోటల్ 10 లీటర్. సో ఇది ఈయన తర్వాత ఉదయం 5:30, సాయంత్రం 4:30, 10 లీటర్ల దాకా కెపాసిటీ అనేసి చెప్తున్నారు. 7 నుంచి 8 నెలల మధ్యలో చూడిందంట. భయ రేట్ కిतना भैया? 2 75. ఇది 75,000 చెప్తున్నారు. అదేమో 85,000 చెప్తున్నారు విత్ దూడతో పాటు. దాంతో పాటు తీసుకొచ్చి ఫిక్స్ అయితే ఏం కాదు. ఎర్రగడ్డ మార్కెట్కి వచ్చినాయి. సో రేర్గా వస్తుంటాయి ఇట్లా రైతులు, అదే ఇక్కడ డైరీ ఫామ్ ఉన్న వాళ్ళు రేర్గా తీసుకొస్తుంటారు ఆవులను. తక్కువే వస్తాయి ఎర్రగడ్డ మార్కెట్కు ఆవులు అయితే. జాఫరాబాదీ జాతి పడ్డదూడ 32,000కు అమ్ముడైంది. 32,000కు. 2 సంవత్సరాలకు పైన ఉంటది. వాళ్ళు కూడా చూసుకోవచ్చు. పడ్డదూడలు 1,20,000కు అమ్ముడైనా. 1,20,000కు. అంటే ఒక్కొక్కటి వచ్చేసి 40,000 పడింది వీళ్ళకు. 40,000. సైజ్ కూడా చూసుకోవచ్చు. వయసు ఒక 2.5 సంవత్సరాలు ఉంటుంది. 2.5 years వీటికి. వీళ్ళు వీటితో పాటు ఇంకొక 2 దూడలు కూడా ఉన్నారు, పడ్డ దూడలు. వాటి వివరాలు కూడా మళ్ళీ అడుగుదాం. సైజ్ కూడా చూడవచ్చు. చూద్దాం. ఇన్ కేసు వీళ్ళు ఉంటే మళ్ళీ మాట్లాడదాం వీళ్ళతో. ఓనర్లో 1,20,000 3 పడ్డ దూడలు. 4 నెలల సూడి గేదె 65,000కు అమ్ముడైంది. 65,000కు. చూడొచ్చు గేదె క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. మీడియం సైజ్ ఉంది ఈ గేదె అయితే. ఇది 3వ ఈత గేదె అనేసి చెప్తున్నారు. 3rd లాక్టేషన్ బఫెల్లో. ఇంతే గేదెలు అమ్ముడైపోయినాయి. 2,40,000కు పోయినాయి. 2,40,000. 2,40,000కు సేల్ అయింది. 2,40,000కు. చూడవచ్చు. ఒకటి బన్నీ ఉంది, ఒకటి ముర్రా ఉంది. 2 పాడి గేదెలు, పాలిచ్చే గేదెలు. ఈయన 2 నెలలు అవుతుంది అనేసి చెప్తున్నారు. 2 months. ఒకటేమో 7 కెపాసిటీ అంట, ఒకటేమో 5 కెపాసిటీ అనేసి చెప్తున్నారు. ఒకటి 14 లీటర్లు, ఒకటి 10 లీటర్లు. గేదెలు 2,40,000 అంటే 1,20,000, 1,20,000 యావరేజ్ తీసుకున్నారు. 2 దూడలు అయితే ఉన్నాయి కాప్స్. ఇది సూడి గేదె 90,000కు అమ్ముడింది. 90,000కు. సైజ్ కూడా చూసుకోవచ్చు. సూడి గేదె 90,000కు అమ్ముడింది. ఆంధ్ర వెళ్తుంది గేదె. ఈ గేదె 80,000కు అమ్ముడైంది. 80,000కు. దాన్ని దూడ ఇది కాఫీ. సైజ్ కూడా చూపొచ్చు. ఓన్లీ పాడి గేదె.
బన్నీ జాతి పాడిగేదే 55,000కు అమ్ముడైంది. 55,000కు బన్నీ బ్రీడ్. సూడైతే ఏం లేదంట, ఓన్లీ పాలిస్ చెప్తున్నారు. ఆర్డర్ కార్డు కూడా తీసుకోవచ్చు. గేదె అయితే చిన్న సైజే ఉంది, ఇది మరి అంత పెద్ద సైజ్ అయితే లేదు. ఈ ఆవు 28,000కు అమ్ముడైంది. 28,000కు ఇస్తుంది. ఒక 4 కన్నా 3 చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి ధర అయితే ఉంటది.